శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశుల నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యావారి గణ చూసుకున్నట్లయితే రాశిలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో ఆధ్యాత్మికతకి, ఆధ్యాత్మికమైనటువంటి అంశాలకి మరియు వైరాగ్యానికి, జ్ఞానానికి, ఈ స్పిరిచువల్ రిలేటెడ్ వాటన్నిటికీ కూడా కారకుడు కాబట్టి ఆ యొక్క ఎనర్జీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా ఒక ప్రాపర్టీకి మనీ ఇచ్చేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ వీక్. అదేవిధంగా కొంత సంతానం విషయంలోని, ఫ్రెండ్స్తోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కొద్దిగా స్ట్రెస్ చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడము. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, వివాహ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కాస్త మీకు చూసుకున్నట్లయితే విదేశీ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. కాకపోతే పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ 6వ తేదీ నుంచి పంచమంలోకి కుజుడు మారుతున్నాడో, అది ఉచ్చస్థితి అయినప్పటికీ కూడా 3వ అధిపతి 5లో ఉండడం అనేటువంటిది కొంతవరకు ఈ ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గోచారంలో ఉండేటువంటి కుజస్థితి అనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 14వ తేదీ వరకు, అంటే 6 నుంచి 14వ తేదీ వరకు కన్యారాశి వారికి ప్రధానంగా ఈ రెండు పాపగ్రహాలు మనకి పంచమ స్థానంలో, ఎప్పుడైతే రాజ్యస్థానంలో, సంతాన స్థానంలో, ఆలోచన స్థానంలో, ఫ్రెండ్షిప్ స్థానంలో, ప్రేమ వ్యవహార స్థానాల్లో ఉన్నందుకు ఈ అంశాల మీద కాస్త స్ట్రెస్ అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటుంది. మరియు ఈ అంశము పంచమ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన వీటిని కూడా చూపిస్తుంది. కాబట్టి ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు కూడా కాస్త తొందరపాటు నిర్ణయాలు, అగ్రెసివ్నెస్కి గురవ్వకుండా కాస్త చూసుకోవాలి. అలాగే విదేశీ సంబంధాలు కుదురుతాయి. విదేశీ సంబంధించినట్టు ఏవైతే ఉంటాయో అవి కాస్త అంటే ఆ పార్ట్నర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా యోగిస్తాయి. మరియు దీంతోపాటు పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చేర్పులు కూడా సూచిస్తున్నాయి. కాకపోతే ముఖ్యంగా 1-2 తేదీలు ముఖ్యంగా వ్యాపార నిర్ణయాలు, వ్యాపారాల్లో ఏదో ఎక్కువ లాభం వస్తుందని చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ముఖ్యంగా హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. పంచమ స్థానంలో 2 అగ్నితత్వ గ్రహాలు ఉన్నందుకు, మరియు ఈ యొక్క ఫిబ్రవరి 6వ తేదీ నుంచి పర్టికులర్గా ఈ 14వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సమయంలో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చూడండి అగ్రెసివ్లో కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటాం సడన్గా. అది సంతానం విషయంలో కావచ్చు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, రాజకీయ సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ చాలా బాగా జరగాలి అంటే నిత్యము గణపతిని అర్చిస్తూ మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఎనీ శక్తి ఆలయం ఉన్నట్లయితే అక్కడ మనకి చూడండి ఆలయాల్లో రావి చెట్టు అది ఉంటుంది. కొన్ని ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలిసి కూడా ఉంటాయి. అటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ చెట్ల కిందని మనకి చుట్టూ సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, నాగ ప్రతిష్ఠ అంటారు. అలా ఉన్నటువంటి ఆలయంలో అక్కడికి వెళ్ళి చక్కగా నీటిలో ఒక చెంబుడో గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో కొన్ని పసుపు, కుంకుమ, గంధము చిటికెడిగా వేసి కలిపి ఆ యొక్క నీటితో అభిషేకం చేసి ప్రదక్షిణం చేయండి. ఇలా పంచమ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం అనేటువంటిది మనకు ఉండేటువంటి ఏవైతే ఎనర్జీస్ ఉంటాయో, సహజంగా ఒక్కోసారి ఏమవుతుంటుందంటే పంచమంలో ఇలా ఉన్నప్పుడు ఈ ఇష్టపడిన వారితోనే కొంత ఘర్షణ వాతావరణం వస్తూ ఉంటుంది. ఆ ఘర్షణ వాతావరణం అనేటువంటిది పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో
అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకుండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవాను బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకుంటున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు, అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్న లోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.